మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీది జన్మ నక్షత్రం అంటే ప్రతి ఒక్కరికి జన్మించిన నక్షత్రం ఉంటుంది. అంటే మీరు అశ్వినిలో జన్మించారా, భరణిలో జన్మించారా, ఇట్లాగా 27 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించే ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిది లగ్నం ఎవరు అడగరు, మీ రాశి ఏంటి, మీ నక్షత్రం ఏంటి, ఇదే ఫస్ట్ తెలుసుకునేది. మనం ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళా అడిగేది ఇదే. మరైతే అశ్విని అనుకోండి, మీ జన్మ నక్షత్రం అధిపతి ఎవరు? కేతుగ్రహం. కేతుగ్రహం కాబట్టి అశ్విని మేషరాశిలో ఉంటుంది కాబట్టి ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఇంపార్టెంట్. మీరు అశ్వినిలో జన్మిస్తే మీ కేతువుని కుజగ్రహం ఆ రాశ్యాధిపతి చూస్తూ ఉంటే 100% అభివృద్ధి ఉంటుంది. మరి ఎలా ఉంటుందండి? కేతు అంటే మన జన్మ నక్షత్రం అంటే జన్మించినప్పుడే చిన్న వయసులోనే, అంటే పుట్టినరోజు నుంచే మనకు అయిపోతుంది. కేతువు 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల్లోకి అయిపోతుంది. అభివృద్ధి ఎలా ఉంటుంది? అయితే కేతువు యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ 48 ఇయర్స్. ఆ ఏజ్లో బాగుంటుంది. కుజుడు 24 ఇయర్స్, అట్లా 28 ఇయర్స్ తీసుకుంటే మీ అభివృద్ధి 28 నుంచి స్టార్ట్ అవుతుంది. 48లో మంచి టాప్ పొజిషన్కి వెళ్తారు. ఇట్లా తీసుకోండి. ఇప్పుడు మీ జన్మ నక్షత్రం భరణి నక్షత్రం. భరణి కూడా మేషరాశిలోనే ఉంటుంది. అంటే భరణి కూడా మేషరాశిలోనే ఉంటుంది. ఈయన్ని కూడా కుజుడు చూస్తూ ఉంటే, ఎవరిని? శుక్రుడు మంచిదే. ఇలాగా అయితే ఇది ఒక ఇంపార్టెంట్. మరి రెండవది తీసుకుంటే భరణిలో జన్మించారు అంటే మీ నక్షత్రాధిపతి శుక్రుడు. అంటే మీ చంద్రుడు మేషరాశిలో ఉన్నాడనమాట. ఎక్కడ? భరణి నక్షత్రం మీద. ఈయన శుక్రుడు ఉన్నాడు కదా, మేషరాశిని చూసిన ఎవరు? శుక్రుడు చూస్తూ ఉన్నా 100% అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ దశలు వస్తే ఓకే. మరి మేషరాశిని శుక్రుడు చూడాలంటే, భరణిలో పుట్టినవారు మేషరాశిని శుక్రుడు చూడాలంటే ఆయన తులారాశిలో ఉండాలి. ఎందుకంటే శుక్రుడికి ఒకటే దృష్టి, సప్తమ దృష్టి. మరి పూర్వాషాఢలో జన్మించారు, ఇది ధనుసు రాశిలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ ధనుసు రాశిలో ఉంటుంది, 4 పాదాలు. దీనికి అధిపతి శుక్రుడు. దీనికి అధిపతి శుక్ర భగవానుడు. మరి శుక్రుడు ధనుస్సు రాశిని చూసిన
ఇదొక పాయింట్. మరి ఇదే పూర్వాషాఢలో జన్మించినప్పుడు మొదటి చెప్పింది ఏంటి? ఆ రాశిని ఆ నక్షత్రాధిపతి చూసిన, అంటే చంద్రుణ్ణి చూస్తారని అర్థం. ఇప్పుడు పూర్వాషాఢలో జన్మించినప్పుడు ఆయన రాశ్యాధిపతి ఎవరు? గురుడు. అంటే శుక్రుణ్ణి గురుడు చూసిన 100% జీవితం బాగుంటుంది. వీరు ప్రశాంతవంతమైన జీవితం గడుపుతారు. ఇక్కడ చెప్పింది మీ జన్మ నక్షత్రం ఏదో, ఇది 2. అదే అశ్విని నక్షత్రం అనుకోండి, గురుపాలిత గ్రహం ఇది. అంటే అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కదా, ఈయన కేతువు. మీ కేతువుని గురుపాలిత గ్రహం కాబట్టి గురుగ్రహం చూస్తూ ఉన్నా. ఇది 3వ పాయింట్. చూస్తూ ఉన్న మంచి అద్భుతం. మరి భరణి నక్షత్రంలో జన్మించారు. మీ శుక్రుణ్ణి శనిపాలిత రాశి శనిగ్రహం చూస్తూ ఉన్నాం. రాహు నక్షత్రంలో జన్మించాం. ఆరుద్ర కానీ, స్వాతి కానీ, శతభిషం కానీ. రాహు మిథున రాశిలో ఉంటే బుధుడు చూడాలి. రాహువు తులారాశి స్వాతి నక్షత్రంలో పుట్టినవారైతే ఈ రాహుని శుక్రుడు చూడాలి. మరి శతభిషం కుంభరాశిలో ఉంది. శతభిషంలో జన్మించిన వారైతే శని భగవానుడు చూడాలి. ఇట్లాగా గ్రహాలకి కనెక్షన్ ఉంటుంది. అభివృద్ధి అద్భుతంగా ఉండాలంటే ఇలా మీ జాతకాల్లో ఉన్నట్లయితే అది గ్రహదశలు కనెక్ట్ అయినా అవ్వకపోయినా వారి మెచ్యూరిటీ లెవెల్స్లో 100% ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు రోహిణిలో జన్మించారు. చంద్రుడు రోహిణి మీద. చంద్రుడు రాస్యాధిపతి ఎవరు? శుక్రుడు. చంద్రుడు చూడ్డు కదా, శుక్రుడు. ఈ శుక్రుడు చంద్రుణ్ణి చూస్తూ ఉంటే 100% బాగుంటుంది. అంటే మీ నక్షత్రాధిపతి గ్రహం ఎవరైతే ఉన్నారో వారి దృష్టి ఉన్న, మీ నక్షత్ర రాస్యాధిపతి గ్రహం ఏదైతే ఉందో వారి దృష్టి ఉన్న 100% నక్షత్రానికి బలం చేకూరి అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. మీ జన్మజాతక చక్రం తీసుకోండి. మీ నక్షత్రం అందరికీ తెలుస్తుంది, తెలియకుండా ఎవరు ఉండరు. మోస్ట్లీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఆ నక్షత్రాధిపతి ఎక్కడ స్థితి పొందాడో, ఏ స్థితి పొందాడో, రాశి అవన్నీ పక్కన పెట్టండి. ఆ నక్షత్రాధిపతి మీ నక్షత్రం అంటే చంద్రుడు ఎక్కడున్నాడో వారిని చూస్తే 100% నక్షత్ర బలం ఉంది. అభివృద్ధి ఆ గ్రహదశ వచ్చిన నడుస్తుంది. చూసే గ్రహదశ వచ్చిన అద్భుతం లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన అద్భుతమైన యోగాలు ఉంటాయి. అది మీకుంటే వెరీ గుడ్, మీరే నాకు కామెంట్స్లో పెడతారు. ఇప్పుడు లేదు, ఇంకా 4వ పాయింట్. మీ నక్షత్రం పూర్వాషాఢ అనుకోండి. 9 పూర్వాషాఢ ధనుసు రాశిలో 4 పాదాలు ఉంటాయి. అంటే గురుగ్రహం ఇక్కడ. ఈ పూర్వాషాఢానికి నక్షత్రం శుక్రుడు.
ఈ శుక్రుడు తులారాశిలోనే ఉన్నాడనుకోండి, లేదు వృషభ రాశిలోనే ఉన్నాడనుకోండి, ఇది కూడా 100% మంచి జాతకం. ఇలా తీసుకోండి. ఇదొక పాయింట్. మీరు మకర రాశిలో పుట్టాడనుకోండి, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటే చంద్రుడు శ్రవణ నక్షత్రం మీదే ఉంటాడు. మరి ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? చంద్రుడు 1, 2, 3, 4, 5, 6. చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు మీది కుంభరాశిలో వేశాను కదా, శ్రవణం చంద్రుడు. అప్పుడు చంద్రుడు డైరెక్ట్గా తన సొంత రాశిని చూస్తాడు. ఇది కూడా నక్షత్ర బలం ఉన్నట్టే. తన సొంత రాశిని చూస్తూ ఉండడం వల్ల 100% నక్షత్రానికి బలం ఉంది. వీళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి 100% మనోధైర్యం ఎక్కువ. మీ జాతకాల్లో ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి. ఎక్కువ ఉంటుంది. మకర రాశిలో జన్మించామండి, మరి శని రాశిలో చంద్రుడు, మరి శని రాశిలో శ్రవణ నక్షత్రం ఉంది కదా. చాలామంది వేసే ప్రశ్నలు కరెక్టే. కానీ ఆ చంద్రుడు మకర రాశిని, తన సొంత రాశిని వీక్షిస్తాడు. వీక్షించడం వల్ల అద్భుతం. ఇది మీన లగ్నం అనుకోండి, మకర రాశి లాభస్థానం. అప్పుడు కర్కాటక రాశి 1, 2, 3, 4, 5, లగ్నం నుండి 5. వీరికి జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఏదైనా గ్రహం తన సొంత రాశిని, ఇప్పుడు గ్రహం ఉంది, తన సొంత నక్షత్ర, అంటే ఇప్పుడు అశ్విని అనుకోండి, ఏం చెప్పాను ఫస్ట్, కేతువు. ఆ రాశ్యాధిపతి కుజుడు చూస్తుంటే వెరీ గుడ్ అన్నమాట. మరి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రుడు కేతు మీద ఉంటాడు కదా. అప్పుడు కేతువు కూడా అగ్నితత్వంలో అశ్విని నక్షత్రం కాబట్టి కేతువు కూడా అగ్నితత్వపు రాశుల్లో, అంటే ధనస్సు, సింహాల్లో ఉంటే యోగం. ఇది అలా తీసుకోండి. ప్రతిదీ మనము మన జాతక చక్రంలో కాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇవే. ఈ వీడియో అర్థమవ్వకపోతే మరొక్కసారి వినండి. నేను అతి సులువుగా నెమ్మదిగానే చెప్తూ ఉంటాను, అర్థమవుతుంది. కొంతమంది మీరు సాగదీసి చెప్తున్నారు, నెమ్మదిగా చెప్తున్నారు అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇలాగ నాకు నెమ్మదిగా చెప్పడం అలవాటు అయిపోయింది. అందుచేత ఏదైనా గ్రహం మీ నక్షత్రం ఏది ఉందో ఆ నక్షత్రాధిపతే మీ చంద్రుడిని చూస్తూ ఉంటే 100% యోగము. లేదు, ఆ నక్షత్రాధిపతి ఎవరై ఉన్నారో ఆయన సొంత రాశిని చూస్తూ ఉన్న 100% యోగం. ఇట్లాగే జాతక చక్రాల్లో చాలామందికి ఉంటాయి. మనకి తెలియకుండా జాతక చక్రంలో చాలా ఎక్కువ నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అది ఎప్పుడు అదృష్టాలు వస్తాయి అనేది ఆ గ్రహదశలన్నా రావాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నా రావాలి, లేదా అంతర్దశలన్నా రావాలి, లేదా గోచారంలో అన్నా కనెక్ట్ అవ్వాలి. ఇలా అయినప్పుడు అద్భుత అంటే మనకి ఈ పని జరగట్లేదని అనుకుంటాం. 100% ఏదో విధంగా జీవితంలో కనెక్ట్ అవుతుంది. అయినప్పుడు ఆటోమేటిక్గా మన పనులన్నీ అవుతాయి. అందుచేత నక్షత్ర బలం అనేది ఇదే. మీ జన్మ నక్షత్ర గ్రహం ఇచ్చే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా ఉంటుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.